ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల విచ్చేసిన చంద్రబాబు కుటుంబం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుంది. అనంతరం ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం 44 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. అటు తర్వాత చంద్రబాబు ఇంటిగ్రేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించారు. తదుపరి తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన FSSAI ప్రయోగశాలను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు 2 రోజుల తిరుమల పర్యటన విజయవంతంగా ముగిసింది. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. అతిథి గృహం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో బస చేసిన సీఎం కుటుంబ సభ్యులు ఉదయం 6:45 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయ ప్రవేశం చేశారు. మహాద్వారం వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రవేశం చేసిన సీఎం కుటుంబం ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో స్వామివారి వైభవాన్ని వివరిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఐతిహ్యం చెప్పారు. అనంతరం స్వామివారి మేల్చాట్ వస్త్రాన్ని సీఎంకు బహుకరించగా హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి రంగనాయకుల మండపానికి చేరుకున్న సీఎం కుటుంబాన్ని వేద పండితులు ఆశీర్వదించగా టీటీడీ అధికారులు సత్కరించారు. ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అన్నప్రసాద సముదాయానికి కుటుంబంతో సహా చేరుకున్నారు. అన్నప్రసాద వితరణకు అయ్యే ఒకరోజు వ్యయమైన 44 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ అనంతరం స్వామివారి అన్న ప్రసాదాన్ని కుటుంబంతో స్వీకరించారు. అటు తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకుని నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు. మరోవైపు తిరుమల పర్యటన ముగించుకున్న మంత్రి లోకేష్ కుటుంబంతో రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. మరోవైపు శ్రీవారి సేవ సదన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ ఎనాలిసిస్ ల్యాబ్ ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ప్రసాదాల నాణ్యత, పరిమాణాలను, ముడి సరుకుల నాణ్యతను సులభతరంగా గుర్తించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ ద్వారా పరిశోధనలు చేసే సౌలభ్యం టీటీడీకి లభించింది.